వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వినుకొండ నియోజకవర్గ ప్రజల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించి దాతలకు సర్టిఫికేట్స్ పంపిణీ చేసి వారికి అభినందనలు తెలియజేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు మొక్కలను నాటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగింది ఒక్కటే, మరి ఇక్కడికి వచ్చినటువంటి 5 మండలాల ఎంఆర్ఓలు, 5 మండలాల ఎండిఓలు, 5 మండలాల వాలంటీర్స్, 5 మండలాల సచివాలయం సిబ్బంది, మరి డాక్టర్స్, పోలీసులు, మరి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరూ పాల్గొన్నారు. వారి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈరోజు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగింది ఒక్కటే, నా పుట్టినరోజు పండగ రోజు సందర్భంగా మీరందరూ కూడా ఏమాత్రం ఖర్చులు పెట్టుకోవద్దు, ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోవద్దు, మీరు నా పైన అభిమానం ఉన్నటువంటి వాళ్ళు రక్తదానం చేయండి. ఎదుటి వాళ్ళకి ప్రాణాలను నిలబెట్టేటువంటి ఆ దానం అన్ని దానాల్లో కూడా గొప్ప దానం, ప్రాణదానానికి ఉపయోగపడే ఆ రక్తదానం చేయండి అని వారు అడిగారు. రెండోది వారు అడిగింది మొక్కలు నాటండి. ఆ మొక్కలు నాటితే ఆ మొక్కలు పెద్దదయ్యి మనకి పండ్లతో సహా అదేవిధంగా ఆక్సిజన్ కూడా బాగా ఇస్తుందని అది ఒకటి చెప్పాడు. ఈ రెండే ఆయన కోరిన అటువంటి కోరికలు. వాళ్ళ కార్యకర్తలకి, మన నాయకులకి, మన అభిమానులందరికీ నిజంగా ఈరోజు ఏ ఊరికి ఆ ఊరు, ఇక్కడ ఇలా ఉంది, ఏ ఊరికి ఆ ఊరు పండగ జరుపుకుంటున్నారు. ఆ పండగ జరుపుకోవటం ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాళ్ళ హృదయాల్లో, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల మనసులో, ప్రతి అవ్వాతాతల హృదయాల్లో, ప్రతి ఒక్క రైతు సోదరుడి గుండెల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నేను ఒక్కటి మటుకి చెప్పగలను, నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ పెద్దలు ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు పైకి రండి, మీరు అందరినీ పైకి రమ్మనాల్సిన వాళ్ళే, కానీ మనం అందరం మనమే కాబట్టి మనం అంతా మన కుటుంబ సభ్యులమే, మనమంతా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులమే. మనం అందరం కూడా ఏ ఒక్కరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం అందరం కూడా సమిష్టిగా మనం పూర్తి స్థాయిలో ఆ వ్యక్తిని ఆదుకునే ప్రయత్నం చేస్తామని కూడా వెంకటరామయ్య గారు లాంటి పెద్దలు, బుచ్చయ్య గారు లాంటి పెద్దలు, చాలా మండలానికి మా అందరం ఉన్నారు, రామతులసిరెడ్డి గారి లాంటి పెద్దలు, మరి ప్రసాదరావు గారి ప్లేడర్లు, మరి జెడ్పీటీసీగా మా వెంకటేశ్వరరావు చుండూరి గారి లాంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ఖాన్ లాంటి పెద్దలు, జెడ్పీటీసీ మా దేవిలీ బాయ్ అలాంటి వాళ్ళందరూ, మరి విజయలక్ష్మి జెడ్పీటీసీ, సోడయ్య జెడ్పీటీసీ, మరి ఎంపీపీ జయరామరెడ్డి, ఎంపీపీ వెంకటరామరెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ సమీకరణలో మీరందరూ కూడా సర్పంచులు, మరి కౌన్సిలర్లు, మరి చైర్పర్సన్, మా ఇవన్నీ ఆ దగ్గరుండి చేసినటువంటి మా చైర్పర్సన్ గారు, మా కమిషనర్ గారు, మరి అందరూ భాగస్వాములే ఈ కార్యక్రమంలో. మేము ఒక్కటి మటుకు చెప్తున్నాను, ఫైనల్గా ఎక్కువ సమయం లేదు, మనం అందరం కూడా నిజంగా నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇంతమంది ప్రేమ, అభిమానం, ఆదరణ నాకుంది. మరి మనందరిపైన ప్రేమ, అభిమానం, ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మనకి ఎక్కడ ఏ ఒక్కరికి నొప్పి తగలకుండా ఇవాళ పాలన కొనసాగుతుంది. కాస్త ఆర్థికంగా ఎసులుబాట్లు కల్పించేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్కరికి నష్టం వచ్చే విధంగా ఎక్కడా ప్రవర్తించమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అందరికీ అన్ని సర్దుబాట్లు జరుగుతాయి.
ఇవాళ హాస్పిటల్స్, పిహెచ్లు కానీ, హెల్త్ సెంటర్లు కానీ, లేకపోతే సచివాలయాలు కానీ, రైతు భరోసా కానీ, ఇలాంటివన్నీ చేసి కాస్త ఆర్థికంగా వెనకబడ్డ మాట వాస్తవం. ఆ ఆర్థిక బడ్జెట్ని కూడా మళ్ళీ సరి చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కంపల్సరీగా జరుగుతుంది. ఎక్కడ మనం